ఏంటి కేక్ ఏంటి కవర్లో కట్టని అనిపిస్తుంది కదా, ఇది కేక్ కాదండి. మా పాప అయితే చాక్లెట్ కేక్ అనుకుంది. సేమ్ కేక్ లాగే ఉంది కదా, అదేనండి మేక బ్లడ్తో తయారు చేస్తారు కదా, అదండి నల్ల అంటారు మా ఊరు సైడ్. ఇక్కడ వైజాగ్లో ఏమంటారు అయితే నాకు తెలియదు, మా ఊరు సైడ్ అయితే నల్ల అంటారు. వైజాగ్లో దొరుకుతుంది, కాకపోతే బ్లడ్ ఇచ్చేస్తారు, మనమే బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసేటప్పుడు నేను కానీ చూస్తే నాకు అస్సలు తినాలనిపించదు. అందుకే మా ఊరు సైడ్ నుంచి అయితే తీసుకొని వచ్చాను ఇది నల్ల. మా పాప అయితే ఆ నల్ల చూడగానే అమ్మ చాక్లెట్ అని అడిగింది. చాక్లెట్ కర్రీ చేస్తున్నామని అడిగింది. అప్పుడు చాలా నవ్వొచ్చింది. చాక్లెట్ కేక్ ఏంటమ్మా, కాదు ఇది నల్ల కర్రీ చేస్తున్నాను, చాలా బాగుంటుందని చెప్పాను. చాక్లెట్ అనుకుని ఒక పీస్ కూడా టేస్ట్ కూడా చూసింది, చప్పగా ఉందని చెప్పేసి చూసేసింది అనమాట. ఇప్పుడైతే ఈ నల్ల కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. సేమ్ మటన్ కర్రీ లాగే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. తర్వాత టమాటా పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మటన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 నిమిషాల సేపు బాయిల్ చేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.